పరిసరాలు ప్రతిధ్వనించాయి. నీ మనసేగా మనిషి, దానికి నిలవు. మనసే శాంతికి నిలయమనా? అంతేకాదు, అశాంతికి మూలం కూడానని. నా శాంతిని పాపే తరుణోపాయం చెప్పగలవా? ఆత్మాహుతి మాత్రం కాదని చెప్పగలను. జిజ్ఞాసి జ్ఞానాన్వేషణలో శరీరాన్ని కృశింపచేసుకుంటే అశాంతిని మించిన ఆత్మక్షోభ ఆవిర్భవింపదా? నీ ముఖమండలం మీద దృశ్యాదృశ్యంగా వెలుగుతున్న ఆ దివ్య కాంతి క్షుభిత మానవాళికి ప్రశాంతి ప్రదాయని కావాలని నా కోరిక. వింటున్న సిద్ధార్థునికి తొలిసారిగా ప్రపంచము ప్రకృతి గోచరించసాగింది. చైతన్యము జడత్వము మూర్తీభవించిన అతి సుందరము అత్యంత వికృతము అయిన విశ్వరూపం అతని కళ్ళకు కనపడుతున్నది. నదీ నదాలు మహానగాలు, ఆకాశము అడవి, వెలుగు చీకటి, సుఖం దుఃఖం, మనిషి మృగం, సర్వం అతని కళ్ళ ముందు మహావేగంతో పరిభ్రమించసాగాయి. విస్తృత విశ్వ గ్రంథంలోని మొదటి అధ్యాయపు తొలి అక్షరాలు కలగా పులగంగా కనిపించసాగాయి. కలవరపడసాగింది అతని మనస్సు. ఓ మహాపురుష, నాకు సెలవిప్పించు. బిడ్డడు ఆరడి చేసే వేళయింది. వీలుంటే నా వెంటరా. నిశ్చల సమాధిలో ఉన్నట్లున్న సిద్ధార్థుని తట్టి చెప్పింది సుజాత. వస్తాను తల్లి. నీ మాటల్లోని సత్యం బోధపడిన క్షణాన్న నీవే నాకు గుర్తొస్తావు. అందాక సెలవు. తప్పక మీకు బుద్ధత్వం సిద్ధిస్తుంది. మీ శిష్యురాలిగా ఉండిపోయే భాగ్యం నాకు లభిస్తుంది. సుజాత అడుగుల్ని నిబ్బరంగా వేస్తూ కదిలిపోయింది. ఆ పరుచుకుంటున్న చీకటిలో నిర్భయంగా నడిచిపోయింది. ఆ నిధాగ నిశీధిలో నిశ్చలంగా ఆ చెట్టు కింద ఉపవిష్టుడై ఉండిపోయాడు సిద్ధార్థుడు. గయలో సిద్ధార్థుడు ఒంటరిగా చాలా కాలం గడిపాడు. కొందరు శ్రమణులతో కలిసి అడవుల్లో తిరుగుతూ వారి మాటలు వింటూ వారి సిద్ధాంతాలు అర్థం చేసుకుంటూ కొన్నాళ్ళు అలా గడిపాడు. వారి సాంగత్యంలో వివిధ మతాల సిద్ధాంతాల్ని అధ్యయనం చేశాడు. ముఖ్యంగా వారిలో ఆలార కలామ, ఉద్దక రామపుత్ర ఎన్నో అంశాలను విపులీకరించేవారు. వేదోపనిషత్తుల సారాంశాన్ని, శృతి స్మృతుల సూత్రాల్ని తర్కించుకునేవారు. వారందరూ ఎంతో కఠినమైన నియమాల్ని అనుసరించేవారు. అన్నపానీయాలు విసర్జించి ఆకులు అలములు తింటూ కాలం గడిపేవారు. వారితో పాటు సిద్ధార్థుడు మౌనంగా మండుటెండలో నిలిచేవాడు. జడివానలో వారితో పాటు సమాధి స్థితిలో కూర్చునేవాడు. ప్రాణాయామం అభ్యసించాడు. కుంభకాన్ని సాధించాడు. కొంతవరకు హృదయ స్పందనను నిలపగలిగేవాడు. దినాల తరబడి జడావస్థలో ఉండేవాడు. శరీరాన్ని ఎంతగా కృశింప చేసుకున్నా మనసుకు శాంతి లభించేది కాదు. సుజాత పలుకులే సత్యంగా తోస్తూ ఉండేవి. సిద్ధార్థునికి వీరి పద్ధతి అంతగా నచ్చలేదు. తను అంతఃపురంలో గడిపిన విలాసమయ జీవితంలాగానే వీరితో గడుపుతున్న కఠిన ఉపవాస వాసరాలు ఆయనకు అతృప్తిని వేగించసాగాయి. వారితో ఉన్న కాలంలో సిద్ధార్థుని శరీరంలోని కండలు పూర్తిగా కరిగిపోయాయి. మోక్షసిద్ధికి అది మార్గంగా తోచలేదు. శరీరం అంతా ఎముకల ప్రోవులా అయ్యింది. అయినా గమ్యం గోచరించలేదు. పీకుపోయిన ఆయన కళ్ళు లోతైన బావిలోని నీరులాగా ఉండి ఉండి కనిపిస్తూ ఉండేవి. అప్పటి తన స్థితిని ఆ తరువాత కొన్నాళ్లకు తన శిష్యులకు తెలియచేస్తూ ఇలా అన్నాడు. శ్రమణులతో కలిసి ఉన్న రోజుల్లో నా శరీరం పూర్తిగా నీరసించిపోయింది. నా వెన్నుముక పటుత్వం కోల్పోయింది. ప్రక్కటిముకలు కదిలిపోయినట్లనిపించేవి. కనుగుడ్లు పీకుపోయాయి. శరీరమంతా మట్టితో అట్టలు కట్టింది. అయినా నిష్కృతి మార్గం లవలేశమైనా అంతుపట్టలేదు. అందుకే వారి సాంగత్యం వదిలి నా గమ్యం వెతుక్కుంటూ సాగిపోయా. అలా వారిని విడిచి ఒంటరిగా జ్ఞానాన్వేషణ చేస్తున్న తరుణంలో
ఒకనాడు ఉరువేల వనానికి దగ్గరలో ఉన్న సేనాని గ్రామ ప్రాంతంలో ఓ ఏనుగు రొద విన్నాడు. అప్పటికి ఎన్నాళ్ల నుంచో ఆ ఏనుగు పెద్ద ఊపిలో కూరుకుపోయి బయటకు రావడానికి పట్టు చిక్కక ఎన్నాళ్లగానూ అందులో